హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు ఒకటి కొత్తగా చేసి చూపెట్టానండి. నేనైతే చాలా రోజుల తర్వాత చేసుకొని తిన్నానండి. ఈ చింత చిగురు అలాగే ఉల్లిగడ్డలు. ఈ చింత చిగురు ఉల్లిగడ్డలకు కావాల్సింది ఉల్లిగడ్డలు మనకు చిగురు ఉంటే సరిపోతుందండి. ఈ చింత చిగురు అయితే నేను కోసుకొచ్చుకున్నా. మనకి ఇక్కడ విలేజ్లలో దొరుకుతుంది కనుక దీని విలువ తెలియదు. అదే సిటీలోనైతే ఎక్కువ రేటు పెట్టి కొనుకొచ్చుకుంటారండి. 100 రూపాయలకు పావు కిలో అట్లా కొనుకొచ్చుకుంటారు. నేనైతే చింత చిగురు తెచ్చుకొని ఇలా నలుసుకున్న. దీన్ని వండే పద్ధతి ఇదే అండి. ఈ చింత చిగురు అనేది నలిసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మనము ఈ ఉల్లిగడ్డలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను 4-5 ఉల్లిగడ్డలు కోసుకొని పక్కన పెట్టుకున్నా. మనకు చిగురు ఎక్కువ ఉంటే ఉల్లిగడ్డలు ఎక్కువ తీసుకోవచ్చు. నేను కొంచెమే తెచ్చుకున్నా కనుక నేను కొంచెమే 2-3 ఉల్లిగడ్డలు వేసుకున్నా. దీన్ని మనము ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకొని ఈ నూనె అనేది వేసుకొని కొంచెం ఉల్లిగడ్డలు ఉడకాలి కనుక నూనె అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. మరి కొంచెం కాకుండా మరి ఎక్కువ కాకుండా వేసుకోవాలండి. ఈ నూనె వేడైన తర్వాత ఈ ఉల్లిగడ్డలు కట్ చేసినటువంటి ఉల్లిగడ్డలు వేసుకొని ఉప్పు అనేది వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసేది నాకు మిస్ అయింది. ఉల్లిగడ్డలు వేసి కలుపుకోవాలండి. ఉల్లిగడ్డలతో ఉప్పు అయితే వేసుకోవాలి, పసుపు అయితే మరీ వేసుకోవద్దు. ఇలా ఉల్లిగడ్డలు వేసుకొని ఉడకనియాలి. అంతలోపు మనము ఈ చింత చిగురు నలిసి పెట్టుకున్నటువంటి చింత చిగురులో మనకు కొన్ని పుల్లలు అంటే కాడలు అట్లాంటివి ఉంటాయి. దీన్ని వేరుకొని శుభ్రం చేసుకోవచ్చు. మనం ఉల్లిగడ్డ ఉడికేంతసేపు నేను ఇవన్నీ వేరేస్తున్నానండి. దీన్ని వెనుక పాతకాలం వల్ల అయితే చాట్లో పోసి ఇట్లా అనుకునేవారు. అది నాకు అనరాలేదు. అందుకే నేను ప్లేట్లో పోసుకొని ఇలా చేసుకున్నా. ఈ చింత చిగురు ఈ ఉల్లిగడ్డలు అనేటివి ఉడికిన కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా కొంచెం నూనెలో ఉడకనియాలి. ఎందుకంటే పచ్చివాసన రాకుండా ఉండాలంటే మనం ఈ ఉల్లిపాయలతో పాటు అల్లం వెల్లిపాయ పేస్ట్ను కొంచెము ఉడకనియాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనము పసుపు అలాగే పచ్చి కొత్తిమీర పొడి, వేయించిన కొత్తిమీర పొడి, గరం మసాలా ఉంటే మనం వేసుకోవచ్చు. అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే జీలకర్ర పొడి, మెంతి పొడి కూడా వేసుకున్నా. ఇది ఉడికిన తర్వాతనే మనం ఇవన్నీ వేసుకోవాలి. పసుపు అయితే లేట్గా వేసుకోవాలని చెప్పినాయి కదా. ఇది కొంచెం ఉడికింది. ఇప్పుడు పచ్చి కొత్తిమీర పొడి వేసుకున్నా. మనకు అందుబాటులో ఉంటే పచ్చి కొత్తిమీర వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. మాకు అందుబాటులో లేదు కనుక నేను పచ్చి కొత్తిమీర పొడి, వేయించిన కొత్తిమీర పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి అనేది వేసుకున్నా. మెంతి లేకుంటే మేమైతే జీలకర్ర మెంతి పొడి అయితే ఎక్కువ ఇట్లాంటి కూరల్లో వేసుకుంటాము. ఉల్లిగడ్డ కూరలో అయితే టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కూరను కూడా మీరు ఒకసారి వండుకొని చూడండి. మీకు కనబడితే ఇప్పుడు సీజను ఈ చింత చెట్లు ఉన్న కాడైతే ఈ ఇగురు అనేది వస్తుంది కదా. ఇగురు తెంపుకొచ్చుకొని వండుకుంటే మాత్రం చాలా మంచిది. దీనిలో సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం చింతపండుకు బదులుగా వాడినట్టే ఇది తెచ్చుకొని వాడుకోవచ్చు. దీనిలో కొంచెం పసుపు అనేది మనం ఉల్లిపాయ ఉడికిన తర్వాత వేసుకుంటున్నాం కదా. ఈ ఉల్లిపాయ ఉడికిన తర్వాతనే వేసుకొని ఇట్లా కలుపుకొని కొంచెం మెంతి పొడిని అయితే వేసుకుంటున్నా. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన ఒక 5-10 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. దీనిలో మనకు నేనైతే మిరపకాయలు పోపులో వేయలేదు. కొంచెం మిరప్పొడి ఇష్టం లేని వాళ్ళు మిరపకాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. కానీ మిరప్పొడి వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. నేను 2 మిరపకాయలు వేసిన కనుక దీనికి సరిపోయేంత మిరప్పొడిని కూడా నేను తీసుకోవడం అనేది చేసిన. మీకు నచ్చకపోతే మీరు మిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ సీజన్లో మిరపకాయలు ఎక్కువ కారం ఉన్నాయని నేను మామూలుగా పొడి వేసుకొని చేసుకున్నానండి. ఇవన్నీ వేసిన తర్వాత మనము కొంచెంసేపు ఈ పోపులో దీన్ని మిరప్పొడిని కూడా ఉడకనివ్వాలి. ఉడికితేనే మంచిగా కారం వాసన పోయేంత వరకు ఉంటుంది. నాకు కొంచెం పసుపు తక్కువ అనిపించింది, అందుకే నేను ఇంకొంచెం వేసుకున్నా. ఉప్పు అయితే ముందుగానే వేసుకున్నా. ఉప్పు చూపించలేదు అనుకోవద్దు, అది మిస్ అయింది. ఈ కారం వేసి కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత మనము ముందుగా నలిసి పెట్టుకున్నటువంటి ఈ చింత చిగురు అనేది ఉంది కదా, ఇది నలుసుకొని పక్కన పెట్టుకొని పుల్లలు తీసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. అంతలోపు ఈ కారం అనేది ఉడికిపోతుంది. ఈ కారం అనేది ఉడికిన తర్వాత ఉడకనివ్వాలి. ఎందుకంటే కారం రాకుండా ఉంటుంది. ఈ ఉడికిన తర్వాత మనము ముందుగా నలిసి పెట్టుకున్న శుభ్రంగా పుల్లలు పెట్టుకున్నటువంటి ఈ చింత చిగురు పొడి అనేది ఉంది కదా, ఈ చింత చిగురు పొడి అనేది దానిలో ఉల్లిపాయలలో వేసుకొని కలుపుకొని మనం మీద నుండి కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. అంతే. దీన్ని మనకు ఉల్లిగడ్డలకు మంచిగా పట్టేటట్టు దీన్ని ఒక 2-3 నిమిషాలు కలుపుకొని మూదేసుకుంటే మనకు ఉల్లిపాయలు అలాగే చింత చిగురు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తినండి. ఇదైతే చాలా టేస్ట్గా ఉంది. ఇది నేను అన్నంలో పెట్టుకున్నా కానీ ఇంకా చపాతీలకు అయితే పుల్లగా చాలా బాగుంటుంది. మనకు జ్వరం వచ్చి నోరు బాగాలేని వాళ్ళకైతే ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత తిన్నా. ఇది నేను ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ వండితే తిన్నా. ఇప్పుడు మళ్ళీ మేము చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.